ప్రజాపాలనపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. నదీ జలాలపై అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఆరావళి పర్వతాల్లో మైనింగ్తో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని అన్నారు కాంగ్రెస్ లీడర్లు. జనవరి 1లోపు డీసీసీ కార్యవర్గాల నియామకం పూర్తి కావాలన్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కార్యవర్గాల నియామకాల్లో స్థానిక నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల సలహాలు తీసుకోవాలన్నారు. పదవుల పంపిణీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కొత్త డీసీసీల కార్యవర్గం ఎంపిక కోసం ఏర్పాటు చేసిన పరిశీలకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు మీనాక్షి నటరాజన్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మీటింగ్ లో పాల్గొన్నారు. ఆరావళి పర్వతాల్లో 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న వాటిని మైనింగ్స్ కి ఇవ్వడం బాధాకరమన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఆరావళి పర్వతాలు దశాబ్దాలుగా భారతదేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుతున్నాయన్నారు. ఆరావళి పర్వతాలపై కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరమన్నారు ఎంపీ వంశీకృష్ణ. అరవల్లి రేంజ్ మౌంటైన్స్ ఏదైతే ఉన్నాయో అది మన దశాబ్దాలుగా మన భారతదేశాన్ని పొల్యూషన్ కి, విండ్ నుంచి ప్రొటెక్ట్ చేసి మన భారతదేశాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతుంది. కానీ ఇవాళ ప్రైవేట్ వాళ్ళు అది చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.